నమస్తే. 10th తర్వాత మీ దారేటు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలని ఎవరనుకోరు చెప్పండి. అలాగే లక్షల్లో జీతాలు కూడా సంపాదించాలనుకుంటారు. అలాగే 100% జాబ్ గ్యారంటీగా ఉండాలి, ఏ కోర్స్ చదివినా ఎందులో ఉన్నా అనుకుంటారు. మరి ఈ కోర్సులపై మీ సందేహాలకి గత 19 సంవత్సరాలుగా సిఏ సిఎంఏ కోర్సులకు శిక్షణ ఇస్తూ వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన సిఎంఎస్ ఫర్ సిఏ అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే సిఎంఎస్ ఫర్ సిఏలో ఫస్ట్ ర్యాంక్ మార్క్ సాధించిన ప్రణతి కూడా మనతో ఉన్నారు. సారీ, అమ్మాయి పేరు మరొకసారి తెలుసుకుందాం. తనతో ముందుగా మాట్లాడతాం. కంగ్రాచులేషన్స్ పర్ణిక. సిఎంఎస్ ఫర్ సిఏలో నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించావు. చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడడం. ఎందుకంటే ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులకు నువ్వు ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతున్నావు. అసలు ఈ కోర్స్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? ఎలా ఉంది అసలు? ఫస్ట్ అయితే రిలేటివ్స్ నుంచి తెలుసుకున్నాము. అంటే చాలామంది సీఏ అయ్యి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడైతే, మంచి శాలరీస్తో. ఓకే. అండ్ చాలామంది వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ కూడా వెళ్ళి చేస్తున్నారు జాబ్స్. వాళ్ళ లైఫ్ చాలా సెటిల్ అయిపోయింది. ఓకే. మా రిలేటివ్స్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళ నుంచి కాలేజ్ గురించి తెలుసుకున్నాం ఫస్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది చాలా బాగుంది కాలేజ్, బాగా చెప్తారు. ప్రతి ఇయర్ స్టేట్ ఫస్ట్ వస్తారు ఎవరో ఒకరు. ఓకే. సో అందుకనే ఈ కాలేజ్ నేను అందుకే జాయిన్ అయ్యాను అప్పుడు. అండ్ నిజంగానే చాలా బాగా చెప్తారు ఇక్కడ. ఓకే. అంటే నువ్వు అంటున్నట్టుగా సిఎంఎస్ అంటే ఇలా సిఏ కోసం చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ దీనినే నువ్వు ఎంచుకోవడం వెనుక చాలాసార్లు స్టేట్ ఫస్ట్ మార్క్ దీనికి వచ్చింది కాబట్టి ఎంచుకున్నాను, మా చుట్టాలు చెప్పారని చెప్తున్నావు. అలాగే కాలేజ్ కూడా చాలా బాగుంది అంటున్నావు. అంటే కోచింగ్ మిగతా వాటికి దీనికి నీకు కంపేర్ చేసుకుంటే ఏ ఏ అంశాలు బాగున్నాయని నువ్వు ఇందులోకి వచ్చావమ్మా? అంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఓకే. చాలా బాగా చెప్తారు. లైక్ ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారన్నమాట. ఓకే. అయితే అమ్మాయిలు అబ్బాయిలు చూసుకుంటే ఎక్కువ మంది ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళలో? గర్ల్స్ అండ్ బాయ్స్ ఈక్వల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మొత్తం బాయ్స్ కూడా క్లవర్స్ చాలా మంది ఉన్నారు. మెరిట్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు చాలా మంది. లైక్ బాగుంటుంది అన్నమాట. కాంపిటేటివ్, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. ఓకే. అయితే ఇది ఇప్పుడు నువ్వు దీనికోసం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యావు, లేకపోతే ఇంకా వేరే కాలేజెస్ కూడా చూసావా? వాటన్నిటిలోకి ఇదే బెస్ట్ అని నువ్వైతే చూస్ చేసుకున్నాను అని చెప్తున్నావు. మరి వేరే వాటిని కూడా చూసాను అంటున్నావు కదా, మరి దీనికోసం ఎగ్జామ్ కోసం అయితే ఎలా ప్రిపేర్ అయ్యావు నువ్వు? ఎగ్జామ్స్ కోసం ఒక్క స్ట్రెస్ పెట్టి ఏం ప్రిపేర్ అవ్వలేదు. లైక్ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు, సాటర్డేస్ కానీ. వీకెండ్ ఎగ్జామ్స్ మాకు చాలా స్ట్రిక్ట్గా జరిగేవి. ఓకే. ఆ వీకెండ్ ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే ఆ వీక్లో జరిగినవన్నీ ఆ వీక్లోనే మాకు టెస్ట్ పెట్టేసేవాళ్ళు. దానివల్ల అప్పుడే మేము ఆ వీక్కి పర్ఫెక్ట్ అయిపోయేవాళ్ళం. ఓకే. అయితే నీకు నిజంగా అంటే ఎవ్రీ వీక్ ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వలన ఎంతవరకు బాగుంది అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ ఇలా ఎగ్జామ్స్ రాయడం వల్ల ఫైనల్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకే. అయితే మరి నీతో పాటు ఉన్న పిల్లలు అంటే విద్యార్థులంతా ఇలా ఎవ్రీ వీక్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్లో ఎలాంటి ఇబ్బందులు అంటే ఏమైనా ఉంటే వెంటనే మీకు తీర్చే విధంగా ఉందా అక్కడ కోచింగ్ సెంటర్? అవును. సాటర్డే ఒకవేళ ఎగ్జామ్ రాసామంటే వెడ్నెస్డే కల్లా మార్క్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఎవరికి తక్కువ వచ్చాయో, ఎవరికి వాళ్ళ ఎబిలిటీ కన్నా తక్కువ వచ్చాయో చూసి వాళ్ళని ఎందుకు వచ్చాయి లైక్ క్వశ్చన్ చేసి మాకు మళ్ళీ ఎలా మళ్ళీ మేము పికప్ అవ్వాలో మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో నో ప్రాబ్లం. పర్ణిక, మరి అన్నింటికంటే ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీ వీక్ అంటే నువ్వు చెప్తున్నావు బుధవారం కల్లా తెలిసిపోతుందనని, కాకపోతే అంటే కొంతమందికి మార్క్స్ తక్కువగా రావచ్చు. అలాంటి వాళ్ళకి మరి మీ కోచింగ్ సెంటర్లో ఎలాంటి ప్రోద్బలం ఉండేది? వాళ్ళు ముందుకు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకునేవాళ్ళు? లేకపోతే టాప్లో ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళ మీద ఎక్కువగా ధ్యాస పెట్టి మిగతా వాళ్ళని అలా వదిలేసేయండి, అలాంటివి ఏమైనా చూసావా? అంటే కొన్ని కాలేజెస్లో మనం చూస్తుంటాం ఇంటర్మీడియట్లో సంబంధించి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు. అలా తక్కువ వచ్చే వాళ్ళకి ఎక్కువ వచ్చే వాళ్ళని ఏం చూడరు. తక్కువ వచ్చినా కానీ వాళ్ళని ఈక్వల్గానే ట్రీట్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్కువ కోచింగ్ ఇస్తారన్నమాట, ఇంకా స్పెషల్గా. ఓకే. రైట్. అంటే నువ్వు అక్కడ వెళ్ళేసరికి నువ్వు ఎలా ఉండేదానివి, ఫైనల్గా వచ్చేసరికి నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే? ఫస్ట్ అయితే ఏంటి బాగానే చెప్తారా ఎలానో అని అనుకునేదాన్ని. కానీ తర్వాత ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలిసింది లైక్ బాగా చెప్తున్నారు,
అంతే అందరిని ఈక్వల్గా ట్రీట్ చేసి మాట బాగా చెప్తున్నారు. ఓకే అమ్మా. మరి మీ చైర్మన్ గారు సిఎంఎస్ ఫర్ సిఏ అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ గారు కూడా మనతో ఉన్నారు కదా, వారితో మళ్ళీ మాట్లాడదాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. చంద్రశేఖర్ గారు మీకు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే సిఎంఎస్ ఫర్ సిఏలో వరుసగా 10 సార్లు స్టేట్ ఫస్ట్ మార్క్ను సాధించారు మీరు. ఇది మీకు ఎలా సాధ్యమైందండి చంద్రశేఖర్ గారు? థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా స్టూడెంట్ కూడా చెప్తూ ఉన్నారు, అంటే వరుసగా 10 టైమ్స్ అంటే ఒక ఈ పాయింట్ చాలా క్లారిటీతో ఇవ్వాలి మేడం. యాక్చువల్గా మేము ఎంఈసీ స్టార్ట్ చేయకముందు మేము 2010లో ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసాం. ఎంఈసీ సిఈసి గ్రూప్ మాత్రమే మా సిఎంఎస్లో ఉంటుంది మేడం. కామర్స్లో స్పెషలైజేషన్ కాలేజ్ ఎంఈసీ సిఈసి మాత్రమే ఉంటుంది. మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్లో మాత్రం మాకు 3rd ర్యాంక్ వచ్చింది, 3rd మార్క్ వచ్చింది. తర్వాత సెకండ్ బ్యాచ్ నుంచి ఆల్మోస్ట్ సెకండ్ బ్యాచ్ నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు మొత్తం 13 బ్యాచ్ల్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది మేడం. అంటే రీజన్ ఏంటంటే వరుసగా 10 బ్యాచ్ల్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. రీజన్ ఏంటంటే మేము ముందు ప్లానింగ్ ఉంటుంది, ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళకి క్లాసెస్ చెప్తాం. అంటే ఈ వీక్లో ఫస్ట్ వీక్లో ఏ సిలబస్ చెప్పాలి, ఎగ్జామ్ ఎలా ఏం కండక్ట్ చేస్తాం, సెకండ్ వీక్లో సిలబస్ ఏంటి అంటే ఫస్ట్ డే 1 ఆల్మోస్ట్ స్టూడెంట్స్కి షెడ్యూల్ ఇచ్చేస్తాం. మీకు ఫస్ట్ వీక్లో ఈ సిలబస్ కంప్లీట్ అవుతుంది, వీకెండ్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ వీక్లో ఈ సిలబస్ కంప్లీట్ అవుతుంది, వీకెండ్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత వీకెండ్స్తో పాటు మొత్తం వీకెండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్వార్టర్లీ ఎగ్జామ్, అంటే క్యుములేటివ్ సిలబస్ మొత్తం క్వార్టర్లీగా ఎగ్జామ్ పెడతాం. నెక్స్ట్ మళ్ళీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినా మళ్ళీ వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి మొత్తం క్యుములేటివ్ సిలబస్ పెడతాం. ఆ తర్వాత మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత 4 ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేస్తాం మేడం. ఇప్పుడు పాపనడినా కూడా చెప్తారు 4 ప్రీ ఫైనల్స్. జనరల్గా ఏంటంటే 1 or 2 ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, మేము 4 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి బ్యాచ్లో కూడా ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా మేము ముందుకు వెళ్తూ ఉంటాము. అదేవిధంగా మా ఫ్యాకల్టీ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉంటారు. అందువల్ల మీకు ఎంఈసీ ఫస్ట్ బ్యాచ్లో మా దగ్గర అప్పటి వరకు స్టేట్ ఫస్ట్ 978 మార్కులు మాత్రమే మేడం. ఫస్ట్ టైం మాకు 980 మార్క్స్ వచ్చాయి, అంటే ఆల్ టైమ్ రికార్డ్ మార్క్స్ 980 మార్క్స్. ఆ తర్వాత 981, 983, 985, 987, 988. ఈ సంవత్సరం కూడా ఎంఈసీ సెకండ్ ఇయర్లో 986 మార్క్స్ మేడం. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఏమో 495 వచ్చాయి, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో 2 స్టూడెంట్స్కి స్టేట్ ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఇయర్లో కూడా స్టేట్ ఫస్ట్ మేడం. 986 మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ తీసుకున్నామంటే 100% మేము మా విద్యార్థులు గ్యారెంటీగా, అంటే ఈ పాప వచ్చేసరికి ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చారు, ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ నుంచి. మా అన్ని బ్రాంచ్లు అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ నుంచి ఇంకొక పాప వచ్చేసరికి మళ్ళీ స్టేట్ ఫస్ట్ 495. అదేవిధంగా రిమైనింగ్ బ్రాంచ్లు తీసుకున్నా కూడా దిల్ష్ నగర్ బ్రాంచ్లో స్టూడెంట్ వచ్చేసరికి 493 వచ్చాయి. ఇంకొక బ్రాంచ్ స్టూడెంట్ తీసుకున్నప్పుడు 494 మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థులు ఇంకొక 4 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ప్రతి బ్రాంచ్లో కూడా స్టేట్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ స్టేట్ థర్డ్ కానీ వచ్చిన విద్యార్థులు ఉంటారు. అంటే ప్రతి బ్రాంచ్లో కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటే మేము ఏదైతే సిస్టమేటిక్గా మేము ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. మా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల అన్ని బ్రాంచ్ల్లో కూడా టీచింగ్ ప్రాపర్గా ఉండడం వల్ల మాత్రమే ఇది మాకు సాధ్యమవుతుంది. ఓకే, మొత్తంగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? అంటే మీరు చెప్తున్నారు అన్ని బ్రాంచెస్లో ఒకే రకమైన టీచింగ్ ఉంటుంది, అందరి పిల్లల్ని అందరినీ బాగా ముందుకు తీర్చిదే విధంగానే ఉంటుందని. టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మాకు హైదరాబాద్లో వచ్చేసరికి మేడం కేపీహెచ్పిలో డే స్కాలర్స్, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా సికింద్రాబాద్లో ప్యాట్నీ సెంటర్లో డే స్కాలర్స్ ఉంది, ఈసీఐఎల్లో, చిక్కడపల్లిలో, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి దిల్ష్ నగర్లో ఇవన్నీ డే స్కాలర్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం. అదేవిధంగా హాస్టల్ బ్రాంచెస్ వచ్చేసరికి కేపీహెచ్పిలో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, అదేవిధంగా బాచుపల్లిలో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఇంకా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అయితే మాత్రం ఈవెన్ పాస్ పర్సెంటేజ్ కూడా ఆల్మోస్ట్ 99% పాస్ అవుతారు మేడం. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పుడు ఈ స్టూడెంట్ అనుకోండి మేడం, మేము మంచిగా క్లాసెస్ చెప్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఇంట్రెస్ట్తో చదువుకుంటారు, డే స్కాలర్ కాబట్టి. అంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ పేరెంట్స్ కూడా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం, ఎందుకంటే పేరెంట్స్ కూడా సూపర్వైజ్ చేస్తుంటారు. వేరే హాస్టలర్స్ అనుకోండి 100% మా దగ్గరే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్లో వాళ్ళు ఇంకొంచెం తక్కువలో ఉన్నారు వాళ్ళకి మళ్ళీ స్పెషల్ క్లాసెస్ పెట్టడం అవన్నీ జరుగుతుంది. డే స్కాలర్గా ఉన్నారనుకోండి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం, బట్ కంపేర్డ్ టు హాస్టల్స్ డే స్కాలర్స్లో స్పెషల్ క్లాసెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. అంతే కదండి, అది ఎక్కడన్నా జరిగే టైం ప్రాబ్లం. కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు 10th పాస్ అయిన విద్యార్థి సీఏ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు అండి చంద్రశేఖర్ గారు? మేడం ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిస్టమేటిక్గా చదువుకుంటే 6 సంవత్సరాల కల్లా సీఏ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. రియల్లీ ఇంటర్మీడియట్ అనేది 2 years అనేది కామన్గా ఎవరికైనా సరే ఎంపీసీ చదివినా బైపీసీ చదివినా ఎంఈసీ చదివినా ఇంటర్మీడియట్ 2 years కామన్ మేడం. ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత 2024 మార్చి కల్లా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటారు. 2024 మేలోనే వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 2025 మేలో సీఏ ఇంటర్ ఎగ్జాము, 2028 మేలో సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం 2022 జూన్లో ఉన్నాం మేడం, 2028 మే కల్లా వాళ్ళు సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు.
కరెక్ట్గా సిస్టమేటిక్గా కనుక హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు 6 years కల్లా లైఫ్లో సెటిల్ అయిపోతారు మేడం. ఓకే, అయితే అన్నింటికంటే అండి ఇప్పుడు చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చాలామంది డాక్టర్స్ అవుతున్నారు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాస్తున్నారు. మరి సిఏని ఎందుకు చూస్ చేసుకోవాలని మీరు చెప్తారు చంద్రశేఖర్ గారు? ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది ప్రేక్షకులు మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఎవరికి సిఏ సూట్ అవుతుంది, సిఏ చేయడం వల్ల లాభాలు ఏంటి? ఒకవైపు చాలా కాంపిటీషన్ ఉంది, ఇంజనీరింగ్ వైపు నుంచి కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ వైపు నుంచి కావచ్చు, రకరకాల మనకి ఇప్పుడు ఉన్నాయి మార్గాలు చదువుకోవడానికి. వీటన్నిటిలో సిఏని ఎందుకు చూస్ చేసుకొని మీరైతే చెప్తారు? అంటే ఇక్కడ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది మేడం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేద మధ్యతరగతి విద్యార్థి కానీ ఓకే ఎకనామికల్గా ప్రాబ్లం ఉంది, వాళ్ళు కనుక లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనం +2 చదివిన తర్వాత ఇంజనీరింగ్ కోర్స్ 4 years, అదేవిధంగా +2 అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ తీసుకున్నాం అనుకోండి 5 years. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూస్తూ ఉన్నాం మేడం, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన విద్యార్థి చక్కగా డైరెక్ట్గా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఎట్టి పరిస్థితిలో. వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. స్పెషలైజేషన్ చేయడానికి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకి ఒక 2 years పడుతుంది. లేదంటే వాళ్ళకి కనుక ఫస్ట్ టైం కనుక ర్యాంక్ రాలేదనుకోండి పీజీలో మళ్ళీ ఒక 3 years పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి మంచి నేమ్ వచ్చి లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30 years ఏజ్లో సెటిల్ అవుతున్నారు. 30+ అంటే జనరల్గా నేను చెప్తున్నాను 30. ఆల్మోస్ట్ నేను అందరి ఫ్రెండ్స్ని కూడా చాలా మందిని చూసాను 30 years ఏజ్ వచ్చేప్పుడు వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అంటే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. చాలా ఎక్స్పెన్సివ్ కోర్సు. అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి ఆ కోర్సు అనేది చాలా మంచి కోర్సు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అలా కాకుండా అలాంటి విద్యార్థులకి ఎవరైతే సిఏ కానీ సిఎంఏ కోర్సుకు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఏ కోర్సు తీసుకున్నాను అనుకోండి 19 years ఏజ్లో సెటిల్ అయిపోవచ్చు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ 2 years, ఇంటర్మీడియట్ 2024 మార్చిలో కంప్లీట్ అయినాక 2024 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, 2025 జూన్లో సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, 2026 జూన్లో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు 2022 జూన్లో ఉన్నాం, కరెక్ట్గా 4 years. 2026 జూన్లో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి 22 lakhs ప్యాకేజ్ యాక్సెంచర్ కంపెనీలో వచ్చింది మేడం. యావరేజ్ శాలరీ పర్ స్టూడెంట్కి వచ్చేసరికి 70,000 క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చింది. అంటే 19 years ఏజ్లో 70,000 శాలరీ అనేది ఇండియాలో ఏ కోర్స్తో కూడా సాధ్యం కాదు మేడం. ఒక కామర్స్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి సిఎంఏ కోర్సులో కానీ సిఎస్ కోర్సులో కానీ ఇది సాధ్యం అవుతుంది. అందుకని ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సిఎంఏ కోర్సు కానీ సిఎస్ కోర్సు కానీ చాలా ఒక వరం అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా సిఏ కోర్స్ తీసుకున్నాను అనుకోండి మేడం, సిఏలో కూడా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సిఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది. సిఏ ఇంటర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే 2025 మే కల్లా సిఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది. 24 మార్చిలో ఇంటర్మీడియట్ అయిపోతుంది, 24 మేలో సిఏ ఫౌండేషన్ అవుతుంది, 25 మే కల్లా వాళ్ళకి సిఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది. 25 మే తర్వాత వాళ్ళు ఎవరైనా సరే నాకు త్వరగా జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఆర్టికల్స్లో చేరితే 1 year ఆర్టికల్స్ కంప్లీట్ చేశాక 2026 మే కల్లా వాళ్ళకి 1 year ఆర్టికల్స్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు స్టూడెంట్ కావాలి అనుకున్నప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు. వాళ్ళకి సిఏ ఇన్స్టిట్యూట్ ఏటీసీ అకౌంటెన్సీ టెక్నీషియన్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది మేడం. ఆ సర్టిఫికేట్తో వాళ్ళు బయటకు వచ్చేసి ఎక్కడైనా సరే 30,000 శాలరీ తోటి వాళ్ళు అకౌంటెంట్గా సెటిల్ అయిపోవచ్చు మేడం. అంటే 19 years ఏజ్లోనే 50,000 శాలరీ తెచ్చుకునే కోర్సులు ఏమన్నా ఇండియాలో ఉన్నాయంటే ఒక కామర్స్ రంగంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే చంద్రశేఖర్ గారు చాలా చక్కటి విషయం తెలియజేశారండి. చిన్న వయసులోనే అత్యున్నత ఉద్యోగం అంటే ఆకర్షణీయమైన శాలరీ అయితే ఖచ్చితంగా ఉంది, అలాగే జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చాలా మంచి విషయం తెలియజేశారండి. కాకపోతే అంటే ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా అన్నది, ఎందుకంటే కేవలం దీంతో మనకి త్వరగా ఉద్యోగం వస్తుంది, లేకపోతే కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది, తొందరగా మంచి తక్కువ సమయంలోనే ఉద్యోగం సంపాదించి ఎక్కువ జీతం తీసుకోవచ్చు అన్నది కాకుండా ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అన్నది మీరు చెప్తారా? అంటే జనరల్గా సిఎస్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఫైనాన్షియల్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండాలి మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఏవైతే 10th క్లాస్ వరకు క్యారీ అవుతూ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్లో ఒక మ్యాథమెటిక్స్ మాత్రమే మేము కంటిన్యూ చేస్తాం తప్ప వాళ్ళకున్న రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే సైన్స్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయో కానీ వాళ్ళ సోషల్ స్టడీస్ కానీ మనకి ఇక్కడ ఏవి కూడా హెల్ప్ అవ్వ మేడం. ఇక్కడ మొత్తం మేము అకౌంటెన్సీ బేసిక్స్ నుంచి నేర్పించుకుంటాం, అంటే 0 level నుంచి నేర్పించుకుంటాం. అకౌంటెన్సీ సబ్జెక్ట్ వాళ్ళకి న్యూ సబ్జెక్ట్ కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది మేడం. అందువల్ల 10th క్లాస్ వరకు స్టూడెంట్ ఎలా ఉన్నాడు, కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటాడు 10th క్లాస్లో 6 GPA వచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక సక్సెస్ అవుతుంటారు. రీజన్ ఏంటంటే 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ వాళ్ళకి సైన్స్ అన్నా కానీ సోషల్ అన్నా కానీ మ్యాథ్స్ అన్నా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి వచ్చేసరికి సబ్జెక్ట్ మళ్ళీ ఫ్రెష్గా మేము మొదలు పెడతాం, అంటే బేసిక్స్ నుంచి మొదలు పెడతాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మేడం.
వాళ్ళకి ఫస్ట్ స్టూడెంట్కి చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఆ చదవాలని ఇంట్రెస్ట్ కూడా మీ సబ్జెక్టు వాళ్ళకి ఏంటంటే బాగా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల, ఈ సబ్జెక్ట్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా స్టడీస్ మీద కనుక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే స్టూడెంట్ ఇందులో సక్సెస్ అవుతుంది. అంటే ఆ సబ్జెక్ట్లో ఆ పిల్లలు 0 అని మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి పిల్లలని నేర్చుకునే అవకాశం అయితే ఉంది. అది పాసిబిలిటీ ఉంది. చాలా మంచి విషయం. చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అంతే. ఓకే అండి. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారని చూద్దామండి. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు నమస్తే మేడం. ఓకే, చంద్రశేఖర్ గారు ఉన్నారండి. సిఎంఎస్ ఫాసీ అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ గారు, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇప్పుడు సిఎంఎస్ సిఏ చేయాలనుకుంటే నాకు అమౌంట్ ఎంత అవుతుంది సార్ మొత్తము? నీ క్వాలిఫికేషన్ ఏంటన్నా ఇప్పుడు? సార్ ఇప్పుడు నాది రీసెంట్గా ఇప్పుడు ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ నాన్న? ఇది మన సిఈసినా? సిఈసి. సిఈసి ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ కంప్లీట్ అయిన విద్యార్థి ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న, ఇమీడియట్గా సిఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నీకు 2022 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తానన్నా. తర్వాత 23 నవంబర్లో సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాస్తావు. 26 నవంబర్లో సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాస్తావు. యాక్చువల్గా సిఏ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక 1.5 lakh ఖర్చు అవుతుంది నాన్న. కోచింగ్, సిఏ ఫౌండేషను, సిఏ ఇంటరు, సిఏ ఫైనల్, ఈ మూడు స్టేజెస్ కంప్లీట్ చేయడానికి 1.5 lakh ఖర్చు అవుతుంది నాన్న. కాకపోతే నీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత 3 years ఆర్టికల్స్ చేయాలి. అందుకని నీకు చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే 2023 నవంబరు, తర్వాత నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి 2026 నవంబరు అని చెప్పాను. ఆ 3 years ఏం చేస్తామంటే ఒక సీనియర్ చార్టెడ్ అకౌంట్ దగ్గర చేరి ఆర్టికల్స్ చేస్తూ ఉంటానన్న. ఈ ఆర్టికల్స్ పీరియడ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్టైఫండ్ 10,000 రూపాయల వరకు పే చేస్తున్నారు. అంటే 36 months. ఒకవేళ లాస్ట్ 6 months మీరు కనుక ఎగ్జామ్కి లీవ్ తీసుకున్నా కూడా 30 months ఆర్టికల్స్ చేసిన, 2.5 years ఆర్టికల్స్ చేసిన, ఇంటూ 10,000 యావరేజ్గా 3 lakhs మీకు స్టైఫండ్ వస్తుందన్న. అంటే నీకు అయ్యే ఖర్చు మాత్రం 1.5 lakh మాత్రమే. స్టైఫండ్ రూపంలో నీకు 3 lakhs వస్తుంది. అంటే మనం చదువుకోవడానికి పెట్టే ఖర్చు కంటే కూడా మనకి ఆ కోర్స్ చదివేటప్పుడు వచ్చే రెవెన్యూనే ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకే అండి, చక్కటి విషయం తెలియజేశారండి. అయితే చంద్రశేఖర్ గారు, అంటే డిగ్రీతో సిఏకి కోచింగ్ ఎలా ఇస్తారండి మరి? అంటే ఇప్పుడు తను కూడా ఇంటర్ అయిపోయింది అన్నాడు. యాక్చువల్లీ చాలా మంది స్టూడెంట్స్కి ఇదే డౌట్. అదే అండి, ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే సిఏ అనగానే ఇంకేమీ చదవకుండా డైరెక్ట్గా సిఏలోకి ఎంటర్ అవుతుంటారు. బట్ నేను స్టూడెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే డిగ్రీ కాలేజీలో చేరి డిగ్రీతో పాటు సిఏ చదువుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే మేడం, 2 కోర్సులు చదవాలి కదా, టఫ్ అవుతుందేమో అంటారు. యాక్చువల్లీ కాదు మేడం. ఎందుకంటే సిఏ సబ్జెక్టు బీకామ్ జనరల్లో ఉండే సబ్జెక్టు 2 సేమ్ ఉంటుంది. బట్ సిఏలో సబ్జెక్ట్ బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది. డిగ్రీలో వచ్చేసరికి ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనం సిఏకి కోచింగ్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా స్టూడెంట్కి డిగ్రీ సిలబస్ కూడా కవర్ అవుతుంది. డైరెక్ట్గా వాళ్ళు డిగ్రీ ఎగ్జామ్స్ రాసుకున్నా కూడా మినిమం 90% మార్క్స్తో పాస్ అవుతారు. అందువల్ల టోటల్ కాన్సన్ట్రేషన్ సిఏ మీద ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే డిగ్రీతో పాటు అని, ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా సరే వాళ్ళకి డిగ్రీ అయిపోయేలోపు సిఏ ఫైనల్ కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫైనల్ వరకు వాళ్ళు రాలేదనుకోండి, వాళ్ళ తర్వాత ఎంబీఏ చదువుకుంటూ సిఏ ఇంటర్ అయినా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక సిఏ వద్దు అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఎంబీఏకి వెళ్తే అక్కడ లైఫ్లో 100% సెటిల్ అవ్వచ్చు మేడం. ఎందుకంటే ఈ స్టూడెంట్ 3 years డిగ్రీలో ఉన్నప్పుడు సిఏ కోసం కష్టపడ్డాడు. ఒకవేళ సిఏ కాకపోవచ్చు, నెక్స్ట్ ఎంబీఏకి వెళ్ళారు అనుకోండి, జనరల్గా ఎంబీఏకి వచ్చే స్టూడెంట్స్లో అందరూ నార్మల్ కాలేజీ నుంచి ఎంబీఏకి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన స్టూడెంట్ మాత్రం సిఏ నుంచి ఎంబీఏకి వెళ్ళాడు కాబట్టి ఎంబీఏలో గ్యారెంటీగా వీళ్ళు మెరిట్గా ఉంటారు. ఎంబీఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆబ్వియస్లీ వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది మేడం. ఎస్, ఓకే, ఇంకా చాలా మంచి విషయం తెలియజేశారండి. మరి ఇప్పుడు మనం చూసుకుంటే 10th తర్వాత ఇప్పుడు మొత్తంగా ఈ కోర్సులో వీళ్ళకైతే ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు. మీరు అన్నారు ఇది మధ్యతరగతి వాళ్ళకి, కాస్త పేదవాళ్ళకి కూడా అనుకూలంగా ఉండే కోర్స్ అన్నారు. ఇది ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే అది కూడా లెక్కలోకి తీసుకుంటారు కదా. ఓకే మేడం, తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఎలా ఉండాలంటే ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్తో పాటు సిఏ ఫౌండేషన్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే ఎంఈసీ ఫస్ట్ ఇయర్తో పాటు సిఏ ఫౌండేషను, సెకండ్ ఇయర్తో పాటు సిఏ ఫౌండేషన్ కోచింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మేలోనే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ 2 years కూడా వాళ్ళకి కలిపి వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ తోటి ఒక 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం. ఆల్రెడీ మనం సిఏ ఇంటర్ నుంచి మాట్లాడుకున్నాం. సిఏ ఇంటర్ ఫైనల్కి వచ్చేసరికి ఒక 1.5 lakh, మ్యాక్సిమం వాళ్ళకి వచ్చేసరికి ఒక 2 lakhs రూపీస్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఓకే, మరి హాస్టల్ ఫీజు అంటే డే స్కాలర్స్ వేరండి, హాస్టల్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎస్ మేడం, మా దగ్గర వచ్చేసరికి ఈవెన్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువ మంది మాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈవెన్ అదర్ స్టేట్స్ నుంచి కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు మేడం. మా దగ్గర సపరేట్గా వచ్చేసరికి అమ్మాయిల హాస్టల్ ఉంటుంది, అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. అమ్మాయిల కోసం వచ్చేసరికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో కూడా ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఓన్లీ 1 ఇన్స్టిట్యూట్, జూనియర్ ఎంఈసీ
సీనియర్ ఎంఈసి, సిఏ ఫౌండేషను, సిఏ ఇంటర్, లేదా సిఎంఏ ఫౌండేషను, సిఎంఏ ఇంటర్. అంటే ఎక్స్క్లూజివ్గా సిఏ ఇంటర్ వరకు, సిఎంఏ ఇంటర్ వరకు ఈ మొత్తం 3.5 years ఎడ్యుకేషన్ ఒక సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే దొరుకుతుంది మేడం. అంటే యాక్చువల్గా విలేజెస్ నుంచి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే బయట ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి చదువు మీద కంటే కూడా కొంచెం డీవియేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అండ్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంటుంది మేడం. అందుకని మేము ఏం చేసామంటే అమ్మాయిల కోసం సపరేట్గా సిఏ ఇంటర్ వరకు కూడా మేము కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. అదేవిధంగా బాయ్స్ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు ఈవెన్ జూనియర్ ఎంఈసీ, సీనియర్ ఎంఈసీ, సిఏ ఇంటర్ వరకు కూడా మేము హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మేడం. హాస్టల్లో ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ మేము చూసుకుంటూ ఉంటాం మేడం, జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. డే స్కాలర్స్తో కంపేర్ చేసినప్పుడు హాస్టల్ బ్రాంచెస్లో గ్యారంటీగా పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సిఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఇంటర్లో కానీ, సిఏ ఫౌండేషన్లో కానీ. రీజన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి డీవియేషన్స్ అనేది ఆల్మోస్ట్ అలా ఉండవు మేడం. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళకి ఆటోమేటిక్గా మొత్తం టైం చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఏ స్టూడెంట్ అయినా వెనకబడి ఉన్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ స్పెషల్ క్లాసెస్, డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ మ్యాక్సిమం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రయాణం టైం వేస్ట్ కూడా ఉండదండి, సమయం కూడా వృధా ఉండదు వాళ్ళకి. మీరు అన్నట్టు హాస్టల్లో ఉంటే ఎవరైతే కాస్త వెనకబడ్డారో వాళ్ళకి స్పెషల్ క్లాస్ నిర్వహించడం కానీ, వాళ్ళకి డౌట్స్ ఉంటే అక్కడికి క్లారిఫై చేయడం కానీ అన్నీ బాగున్నాయండి. అయితే ఇంకా చంద్రశేఖర్ గారు ఇంకొక డౌట్ అండి, ఎవరైనా అంటే ఎంపీసీ, బైపీసీ చేసేసారనుకోండి, దాని తర్వాత రావాలి సిఏలు చేయాలి అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? వాళ్ళకి ఎలా ఉన్నాయండి? వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి? తప్పనిసరిగా మేడం. యాక్చువల్లీ చాలామంది విద్యార్థులు ఏంటంటే 10th క్లాస్ అయిపోయినాక సిఏ చదవాలనుకుంటారు, కానీ ఇంటర్మీడియట్లో వచ్చేసరికి వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల ఎంపీసీ కానీ, బైపీసీ కానీ తీసుకుంటారు. ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ తీసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే జనరల్గా చాలా మంది మీరు ఎంపీసీ చదువుకున్నాక సీఏకి వెళ్ళండి అంటారు. పాపం వాళ్ళు ఈ పాటికే వాళ్ళు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ కంప్లీట్ చేసుకుంటారు. అలాంటి విద్యార్థులు కూడా సీఏలోకి రావచ్చు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సిఏ ఫౌండేషన్కి ఒక 6 months కోచింగ్ తీసుకుంటే కమింగ్ 2022 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఎవరైతే ఎంపీసీ, బైపీసీ నుంచి విద్యార్థులు మా దగ్గరకు వస్తుంటారు మేడం, వాళ్ళు మేము ఎలా ట్రీట్ చేస్తామంటే, అసలు ఇంటర్మీడియట్ వాళ్ళు చదవలేదు, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అకౌంటెన్సీ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా అకౌంట్స్ బేసిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే బేసిక్స్ మొత్తం చెప్పడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా 10th క్లాస్ స్టూడెంట్ బేసిక్స్ నేర్చుకోవడం వేరు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి బేసిక్స్ నేర్చుకోవడం వేరు. వీళ్ళు చాలా త్వరగా బేసిక్స్ నేర్చుకుంటారు కాబట్టి కమింగ్ నవంబర్లోనే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది మేడం వాళ్ళకి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే. ఓకే, చంద్రశేఖర్ గారు ఉన్నారండి, సిఎంఎస్ ఫర్ సిఏ అకాడమీ చైర్మన్, మాట్లాడండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కృష్ణా జిల్లాలో. మీ పేరు ఒకసారి, మీ పేరు ఏంటండి? ప్రభాకర్ రావు. మాట్లాడండి ప్రభాకర్ రావు గారు. హలో 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 చెప్పండి. కంకిపాడు. ఓకే ఓకే, పర్లేదు, చెప్పండి. చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటి అడగండి. సార్, మా బాబు సిఏ ఫౌండేషన్ అయిపోయిందండి. వెరీ గుడ్ సార్. సిఏ ఫౌండేషన్ అయిపోయిందండి. ఓకే, చెప్పండి. అయితే టీవీ చూస్తూ మాట్లాడొద్దండి ప్లీజ్. సిఏ ఎగ్జామ్స్ 2 సార్లు ట్రై చేస్తే కానీ కంప్లీట్ అవ్వలేదండి. సిఏ ఫౌండేషన్ అయిపోయింది, సిఏ ఇంటరా సార్? సిఏ ఇంటర్ అండి. మీ టీవీ చూస్తూ మాట్లాడితే ఇలా లేట్ అయిపోతుందండి. మీ డౌట్ ఏంటి? కంటిన్యూ చెప్పారా, టైం వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తారంటే సిఏ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత సిఏ ఇంటర్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. యాక్చువల్గా మేము స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఈవెన్ ప్రతిరోజు నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఎక్కువ మంది విద్యార్థులు 10th క్లాస్లో ఉన్నప్పుడు మార్నింగ్ 5 o'clock నిద్ర లేచి చదువుతూ ఉంటారు సార్. కానీ సిఏ ఇంటర్కి వచ్చిన తర్వాత మార్నింగ్ అసలు స్టడీ ఎవరే వాళ్ళు కండక్ట్ చేయట్లేదండి. అసలు ఎవరు స్టూడెంట్స్ చదవట్లేదు. లాస్ట్ 1 month కానీ, లాస్ట్ 2 months కానీ ప్రిపేర్ అవుతున్నారండి. అలాంటి విద్యార్థులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. వాళ్ళు ప్రాపర్గా కోచింగ్ తీసుకోవాలి. స్టూడెంట్ కోచింగ్ తీసుకునే పీరియడ్లోనే ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు ప్రిపేర్ అవ్వాలండి. వాళ్ళకి మళ్ళీ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్లో స్టూడెంట్స్ వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఫ్యాకల్టీస్ చూడాలండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగితే మాత్రమే స్టూడెంట్ సిఏ ఇంటర్లో సక్సెస్ అవుతారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను సార్, ఎవరైతే స్టూడెంట్ బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్ రెగ్యులర్గా చదువుతాడో, ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో అలాంటి విద్యార్థులు సీఏలోకి వస్తే 100% సక్సెస్ అవుతారండి. ఒక్కసారి స్టూడెంట్తో మాట్లాడించండి, నేను గ్యారెంటీగా హెల్ప్ చేస్తాను సార్. ఓకే అండి, చక్కటి విషయం తెలియజేశారండి. గుంటూరు నుంచి ఇంకో కాల్ చూద్దాం. విజేంద్ర గారు, నమస్తే అండి.
నమస్తే మేడం. చంద్రశేఖర్ గారితో మాట్లాడండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో హెచ్ఈసి తీసుకున్నాము. ఓకే ఇప్పుడు సిఏసి ఎంసీఏ సిఎంఎస్సి రాసేలా సార్? ఓకే అండి, తప్పనిసరిగా అండి. అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు సార్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ లేదా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు సార్. జనరల్గా రేర్గా వస్తూ ఉంటారండి హెచ్ఈసీ స్టూడెంట్ వచ్చేసరికి. ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి ఏంటంటే సార్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి సార్. అందుకనే సార్ ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి సీఏకి వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఎగ్జామ్ నవంబర్లో ఉందండి. ఫస్ట్ ఫౌండేషన్ కోచింగ్ తీసుకొని నవంబర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ స్టూడెంట్ అయినా సరే సీఏ చేసుకునే అవకాశం ఉంది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఇందులో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమి ఉండదు సార్ అసలు. అవునా సార్? ఓకే. అయితే ఇప్పుడు చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఇలాగే ఏ గ్రూప్ చదువుకున్నా పాలిటెక్నికల్ వాళ్ళు చదువుకునే రావచ్చు అన్నారు. కాకపోతే దానికి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉందన్నారు. మరి నవంబర్లో ఎగ్జామ్ అంటున్నారు. మరి దీనికి కోచింగ్ ఎప్పటి నుంచి మీ దగ్గర స్టార్ట్ అవుతుంది? ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళు ఎలా ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి సరిపోతుందా ఏంటండి? ఆ డీటెయిల్స్ చెప్తారా? యాక్చువల్గా సీఏ ఫౌండేషన్ కోచింగ్ అనేది మేము యాక్చువల్గా ఇప్పటికీ 2 బ్యాచెస్ స్టార్ట్ చేసాం మేడం. 30th జూన్ 30th మేము నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, ఆ బేసిక్స్ నుంచి చెప్పాలి. ఇక్కడ చాలా మంది విద్యార్థులకి, ఎక్కువ మంది వచ్చే విద్యార్థులందరూ కూడా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా బేసిక్స్ నుంచి చెప్పామనుకోండి, ఫస్ట్ ఒక 20 days బేసిక్స్ చెప్తాం మేడం. బేసిక్స్ అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే స్టూడెంట్కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకొక 20 days బేసిక్స్ చెప్తాం మేడం. ఇలా ఆల్మోస్ట్ ఒక 40 days బేసిక్స్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మెయిన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే స్టూడెంట్ వన్స్ బేసిక్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాడంటే స్టూడెంట్ ఆటోమేటిక్గా మెయిన్ కోర్స్ ఈజీగా ఉంటుంది మేడం. అందువల్ల ఎవరైతే స్టూడెంట్స్ సీఏ ఫౌండేషన్లోకి రావాలనుకున్నారో 30th మేము కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. వాళ్ళకి నవంబర్కి ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి ఈ కోచింగ్ హెల్ప్ అవుతుంది మేడం. ఓకే, రైట్ అండి. చక్కటి విషయం తెలియజేశారు చంద్రశేఖర్ గారు. చూసుకుంటే 10th ఎగ్జామ్స్ అయితే పిల్లలందరూ రాసేశారు. ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ జీవితం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి, లక్షల్లో జీతాలు సంపాదించాలి, అలాగే 100% జాబ్ గ్యారంటీగా కావాలి, ఇంకా కాస్త ఖర్చు కూడా తక్కువ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సిఏ సిఎంఏ కోర్సులు చాలా బాగుంటాయని మనకు చెప్తున్నారు సిఎంఎస్ ఫర్ సిఏ వ్యవస్థాపకులు అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ గారు. అలాగే అక్కడ స్టేట్ ఫస్ట్ మార్క్ సంపాదించిన పర్ణిక కూడా మనతో ఉన్నారు. పర్ణిక ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఎవరెవరు పిల్లలు అంటే సిఎంఎస్ ఫర్ సిఏ తీసుకుంటే ఉన్న లాభాలు ఏంటి, ఇందులో జాయిన్ అయితే వచ్చే లాభాలు ఏంటి అనేది ఒకసారి చెప్తావా ఎవరికైనా విద్యార్థులకు? ఎస్, ఎందుకంటే సిఏ కోర్స్ అనేది సార్ చెప్పారు కదా ఇందాక, మనకి సిఏ అంటే తక్కువ టైంలో, డ్యూరేషన్ తక్కువ టైంలోనే మనకి సిఏ కోర్స్ మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా మనకి రీజనబుల్ శాలరీనే వస్తుంది, ఎక్స్పెక్ట్ చేసినదే వస్తుంది. అండ్ సిఏ కోర్స్ అందరూ కష్టం అంటారు, కానీ చదివితే ఏది కష్టం కాదంటారు. కాబట్టి సో అంత కష్టమేమి ఉండదు సిఏ. అంటే మనం చదివే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మిగతా కోర్స్ లాగానే సిఏకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది సిఏకి మనకి మార్కెట్లో. చాలా జాబ్స్ కూడా డిమాండింగ్ జాబ్స్ వస్తున్నాయి మనకి. ఓకే, సో సిఏ కోర్స్ తీసుకోవాలని రికమెండ్ చేస్తాను నేనైతే. అంటే పర్ణిక ఇప్పుడు ఎవరినైనా నువ్వు సిఏ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? అంటే నిన్ను మోటివేట్ చేసింది ఎవరు? లేకపోతే నీ సీనియర్స్ని లేకపోతే మీ బంధువులు ఉన్న వాళ్ళని ఎవరైనా చూసావా ఇలా సిఏ కోర్స్ చేయడం వలన వాళ్ళ లైఫ్లో చక్కగా సెటిల్ అయ్యారు అని ఎవరినైనా వాళ్ళని చూసి నువ్వు ఎలా ముందుకు వచ్చావా? అసలు నువ్వు సిఏ కోర్స్ ఎందుకు తీసుకున్నావు? మా రిలేటివ్స్లో ఒకరు ఇప్పుడే రీసెంట్గా సిఏ ఫైనల్స్ రాసి సిఏ పాస్ అయ్యారు. అండ్ సిఎంఎస్ కాలేజ్లోనే చదివారు వాళ్ళు కూడా. సో అన్ని ఫౌండేషన్ కానీ, ఇంటర్మీడియట్ కోర్స్ కానీ, ఫైనల్ కోర్స్ కానీ అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయారు. ఓకే, సో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. వాళ్ళ నుంచి నాకు సిఏ తీసుకుందామని ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అయితే సిఎంఏ తీసుకుంటే లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చు అంటున్నారు కదా, మరి అలాంటి ఎవరికైనా దాని గురించి సిఎంఏ కోర్స్ గురించి నువ్వైతే ఏం చెప్తావు పర్ణిక? అంటే సిఎంఏ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సిఏనా, సిఎంఏనా, సిఎస్ఆ అని. బట్ సిఏకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ సిఏ అకౌంటెంట్ అంటే మనకి కొంచెం డిమాండ్ ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉందంటే మనకి ఏదైనా ఈజీగా. ఓకే, మరి నువ్వు డే స్కాలర్గా ఉన్నావా లేకపోతే హాస్టలర్గా ఉన్నావా? డే స్కాలర్గానే ఉన్నాను. ఓకే, డైలీ వచ్చి చదువుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి. ఓకే, అంటే మరి నువ్వు డైలీ ఇంటికి వెళ్ళి చదువుకున్నా స్టేట్ ఫస్ట్ మార్క్స్ సంపాదించుకున్నావు అంటే ఖచ్చితంగా మరీ అందరూ అనుకునేటంత కష్టమైతే కాదని అనుకోవచ్చా
సిఏ కోర్స్ అంత కష్టమేం అనిపించదు అసలు. ఓకే అంటే అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి మనకి ఎప్పుడు డౌట్ క్లారిఫికేషన్ అండ్ ఎప్పుడు మనకి ప్రీ ఫైనల్స్ కానీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ ఏవో ఒక ఎగ్జామ్స్ ఉంటాయి మాకు. సో అంత కష్టమేం కాదు. ఓకే 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 అమ్మా, మళ్ళీ నీ దగ్గరికి వస్తాం. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నట్టుగా 10th అయిన వెంటనే జనరల్గా ఎంపీసీ బైపీసీ అంటే హెచ్సిసి వాటిలో తక్కువ మంది చేరుతారు, కానీ సిఎస్లో సిఏ కావాలి అనుకుని సిఎస్లో చేరిపోతుంటారు దగ్గరలో ఉన్న కాలేజీలో. అంటే వాళ్ళకి మరి పూర్తి అవగాహన ఇలా సిఎంఎస్ ఫర్ సిఏలో జాయిన్ అయితే బాగుంటుందని మీరు మరొకసారి ఎలా చెప్తారండి? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా 10th రిజల్ట్ రాగానే ఎంపీసీ ఆర్ బైపీసీ అని తీసేసుకుంటారు. చాలామందికి సిఏ కోర్స్ పట్ల అవగాహన కూడా చాలా తక్కువ ఉంటుంది. మరి అలాంటి అవగాహన తక్కువ ఉన్న వాళ్ళకి అయితే మీరైతే ఏం చెప్తారండి? మీరు ఆ మాట అంటుంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి అసలు అవగాహన ఉండదు మేడం. ఈ సిఏకి బాగా డిమాండ్ ఉండడం వలన ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మేము కూడా సిఏ ఆఫర్ చేస్తున్నాం కదా, మీరు అక్కడికి ఎందుకు వెళ్తుంటారు అని అడిగారు. యాక్చువల్లీ రీసెంట్గా కరీంనగర్ నుంచి మాకు ఒక 4 స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి ఆర్టీసీలో జాయిన్ అయిపోయారు. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అక్కడ కంప్లీట్ చేసుకొని. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 100+ స్టూడెంట్స్ ఈవెన్ హైదరాబాద్లో కూడా మేము సిఏ కాలేజెస్ ఎక్స్క్లూజివ్గా సిఏ అని చెప్పిన కాలేజీలు, సిఏ మేనేజ్మెంట్ నడుపుతున్న కాలేజీల్లో కూడా పిల్లలు మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యారు మేడం. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పర్ణికతో మాట్లాడితే మీకు తెలుస్తుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది మేడం. ఫౌండేషన్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసాము. మ్యాథమెటిక్స్లో ఆల్మోస్ట్ 90% సిలబస్ కంప్లీట్ చేసాము. లాలో 50% సిలబస్ కంప్లీట్ చేసాము. ఆ తర్వాత అకౌంటెన్సీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసాం. స్టాటిస్టిక్స్లో ఫస్ట్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే సిఏ ఫౌండేషన్ ఇంత సిలబస్ కవర్ చేసిన సంస్థ కేవలం సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే. వీళ్ళంతా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఈ పర్ణిక లాంటి వాళ్ళు ఏం చేస్తారండి మేడం, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్లో మిగతా కాలేజీ నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, మీ సిలబస్ ఎంత అయిపోయింది, ఫౌండేషన్ మా దగ్గర ఎంత అయిపోయింది. ఈ డిస్కషన్లో వచ్చేసరికి వాళ్ళు మా దగ్గర సిలబస్ యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్ అయింది, మా దగ్గర ఇంకా స్టార్ట్ చేయదు అని అనుకున్నారు. అప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు, మన విద్యార్థులు వచ్చేసరికి మా దగ్గర సిఏ ఫౌండేషన్ సిలబస్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, మీరు ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు టీసీ తీసుకుంటే, సార్ మీ దగ్గర సిలబస్ బాగా అయింది, వేరే విద్యా సంస్థలో సిలబస్ కాలేదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు తీసుకున్నప్పుడు మేడం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మేము సిఏ ఫౌండేషన్ సిలబస్ కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసాం. కానీ మాకు డౌట్ వచ్చింది డిసెంబర్లో, ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈసారి మార్చిలో జరగవు, గ్యారంటీగా మేలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మేలో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం సిఏ ఫౌండేషన్ సిలబస్ కంప్లీట్ చేసినా కూడా ఎలాంటి బెనిఫిట్ లేదు స్టూడెంట్కి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వల్ల క్లాష్ అవుతాయి కాబట్టి. అప్పుడు ఇమీడియట్గా మేము ఏం చేసామంటే సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ స్టార్ట్ చేసాం మేడం. డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు ఫస్ట్ వీక్ వరకు సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ కూడా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసాం మేడం. మే 19వ తేదీ కల్లా వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మే 23 నుంచి సిఎంఏ ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసాం. 40 days కోచింగ్. ప్రతిరోజు క్లాస్ రూమ్లో ఏం చెప్తాము అది చెప్పిన దాన్ని ఆటోమేటిక్గా నైట్ 9 to 10 ఎగ్జామ్ పెడుతున్నాం మేడం. నైట్ 9 to 10 ఎగ్జామ్ ఎలా పెడుతున్నాం అంటే ఆన్లైన్ ఎగ్జామ్. రేపు జూలై 8 మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుంచి పిల్లలకు వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్లో కనుక కండక్ట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. రేపు వాళ్ళకు వచ్చేసరికి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా 28 ఒక గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ 30వ తేదీ, 2వ తేదీ, 4వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ వచ్చేసరికి మెయిన్ గ్రాండ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది మేడం. ఈ విధంగా మొత్తం ఏపీ కానీ తెలంగాణ కానీ మొత్తం తీసుకుంటే ఈ విధంగా కండక్ట్ చేస్తున్న విద్యా సంస్థ సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే. మీరు అడిగారు ఎందుకు సిఎంఎస్లో చేరాలంటే, ఒక్కసారి నేను స్టూడెంట్స్ అందరికీ అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఇచ్చే సలహా ఏంటంటే, ఈ విధంగా ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ జూలై 8కి ఎగ్జామ్ రాపిస్తున్న విద్యా సంస్థ కేవలం సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే. ఈ విషయం మా పిల్లలందరికీ తెలుసు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసు. మిగతా స్టూడెంట్స్ కూడా ఎంక్వైరీ చేసుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా ఇంత సిలబస్ సిఏ ఫౌండేషన్లో కవర్ చేసింది ఒక సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే, వేరే విద్యా సంస్థలో కూడా ఎక్కడా కవర్ చేయలేదు. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకొని మీరు మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, చక్కటి విషయం తెలియజేశారు. అయితే చంద్రశేఖర్ గారు, ఇంకొక డౌట్ అండి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల పాస్ పర్సంటేజ్, అంటే మీ విద్యా సంస్థలో చేరిన వాళ్ళు కానీ లేకపోతే బయట ఇంకెవరైనా సిఏ తీసుకున్న వాళ్ళు కానీ, అంటే మీ విద్యా సంస్థలో చేరిన వాళ్ళు పాస్ పర్సంటేజ్ అయితే ఎలా ఉందండి? వాళ్ళు కూడా మీరు చెప్పిన సబ్జెక్ట్ని అందుకోగలుగుతున్నారా? ఇంగ్లీష్ అంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకైతే ఎలా ఉంటుంది, అది కూడా కొంచెం వివరంగా చెప్పండి చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఆల్మోస్ట్ యాక్చువల్గా తెలుగు మీడియం అంటూ ఆల్మోస్ట్ ఎక్కడ లేదు మేడం. ఎక్కువ మంది విద్యార్థులు 99% స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం లేదు మేడం. కాకపోతే ఏంటంటే సిటీ బేస్డ్ స్టూడెంట్స్ ఏంటంటే
ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఉంటారు, ప్లస్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు అవును. సిటీలో ఉన్న పిల్లలు. వేరే మనకి విలేజ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, బట్ ఇంగ్లీష్లో అర్థం చేసుకోగలుగుతారు సబ్జెక్ట్, బట్ రిప్లై మాత్రం జనరల్గా తెలుగులో ఇస్తుంటారు. అందుకని మా దగ్గరకు వచ్చే విద్యార్థులకు మేము ఏం చేస్తామంటే, హాస్టల్స్లో ఉండే విద్యార్థులకు వచ్చేసరికి తెలుగులో ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లో చెప్తూ ఉంటాం మేడం. ఒక కాన్సెప్ట్ ఒకసారి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ ఇమీడియట్గా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. వేరే డే స్కాలర్స్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ బేసిక్గా మంచి స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మేడం. అందువల్ల తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు కానీ, ఈవెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు కానీ వాళ్ళకి 2 లాంగ్వేజ్లో చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ని అందుకోవడంలో మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంది మేడం. వాళ్ళు ఈజీగా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు. అండ్ పాస్ పర్సంటేజ్ విషయంలోకి వచ్చేసరికి ఫస్ట్లో స్టూడెంట్స్ వెనకబడి ఉన్నా కూడా యాక్చువల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే బాగా చదువుతారు, సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తారు. ఈవెన్ సిఏ కూడా ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు మేడం. ఓకే అండి, అన్ని విషయాలు చాలా బాగున్నాయండి మరి మీ సిఎంఎస్ ఫర్ సిఏలో. అయితే ఇంకొకటి, చాలా వరకు ఆ సమయంలో ఆ ఏజ్ పిల్లలు స్ట్రెస్కి కూడా చాలా వరకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళ మానసిక స్థితి కూడా ఎలా ఉంది అని మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారా, లేకపోతే కేవలం చదువు మీదనే ధ్యాస పెడతారా? అది కూడా మాకు తెలియాల్సిన అవసరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే స్టూడెంట్స్ మేము చూడగానే డల్గా కనిపిస్తూ ఉన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని పర్సనల్గా పిలిచి మాట్లాడతాం మేడం. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, కొంతమంది బాగా చదివే విద్యార్థులు అనుకోండి మేడం, ఒక ఎగ్జామ్లో కనుక వాళ్ళకి మార్క్స్ తగ్గితే కొంచెం డల్ అయిపోతూ ఉంటారు, ఆ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ మేము పర్సనల్గా పిలుచుకొని ఆ ఆన్సర్ షీట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు, ఈ చిన్న చిన్న మిస్టేక్సే కదా ఈసారి మంచి మార్క్స్ వస్తాయి, సిల్లీ మిస్టేక్స్ కాబట్టి మీరు ఏం పట్టించుకోవద్దు అంటే స్టూడెంట్స్ కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాం, ఎంకరేజ్ చేస్తుంటాం. అండ్ వన్ మోర్ పాయింట్ మేడం, మాకు యాక్చువల్గా మా హాస్టల్ బ్రాంచ్లో వచ్చేసరికి మీరు అన్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి కేవలం స్టడీస్ మాత్రమే కాదు మేడం, అక్కడ న్యూస్ రూమ్ ఉంటుంది, అదేవిధంగా రీడింగ్ హాల్ ఉంటుంది. రీడింగ్ హాల్లో న్యూస్ పేపర్స్ మొత్తం వస్తాయి మేడం. ప్రతిరోజు వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 1 అవర్ వరకు న్యూస్ రూమ్కి వదిలేస్తాం. అదేవిధంగా న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ మొత్తం చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ ఈవెన్ ఇండోర్ గేమ్స్ కూడా కొన్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మేడం. అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఒక స్టడీస్ మాత్రమే కాదు, అన్నిటిలో ముందుండాలని మేము చూస్తూ ఉంటాం. ఓకే, మరి చంద్రశేఖర్ గారు సెల్ ఫోన్ విషయానికి వస్తే, మొబైల్ విషయానికి వస్తే అదేం చెప్తారండి? యాక్చువల్గా హాస్టల్లో మాత్రం మొబైల్ ఫోన్ బ్యాన్ మేడం. ఎవరు కూడా స్టూడెంట్స్ క్యారీ చేయరు. యాక్చువల్గా ఎవరైనా తెచ్చినా కూడా పేరెంట్స్కి ఇచ్చేసి హాస్టల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు బయటకు పంపించేయాల్సిందే. అదేవిధంగా డే స్కాలర్ స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఈవెన్ మన పర్ణికకు కూడా తెలుసు, డే స్కాలర్ స్టూడెంట్స్ ఎవరైనా మొబైల్ క్యారీ చేసినా కూడా అందరూ ముందు ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు మేడం. ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసి క్లాస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మొబైల్ తీసుకుని వెళ్తారు మేడం, బయటికి వెళ్తారు. అంతేగాని మొబైల్ ఫోన్ మాత్రం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ఆర్ సిఎంఎస్ కాలేజ్. ఓకే అండి, రైట్ అండి. అలాగే చంద్రశేఖర్ గారు, సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళ అంటే వాళ్ళ ఉద్యోగం కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఉన్నత ఉద్యోగాలకి ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్ స్టైల్ సిఏ కంప్లీట్ చేసిన తర్వాత? వన్స్ సిఏ కంప్లీట్ చేశారంటే మేడం, అది డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మేడం. అంటే ఒక స్టూడెంట్కి 1 lakh శాలరీ రావచ్చు, ఒక స్టూడెంట్కి 10 లక్షల రూపాయల శాలరీ రావచ్చు. అదేంటంటే ప్యూర్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే ఉంటుంది. అంటే స్టూడెంట్స్ అందరూ ఒక రకంగా ఉండరు మేడం. ఒకవేళ సిఏ ఫెయిల్ అయిన విద్యార్థి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన విద్యార్థి ఉండొచ్చు, ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన విద్యార్థి ఉండొచ్చు. కానీ రియల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన విద్యార్థి కంటే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన విద్యార్థి కూడా 3-4 years తర్వాత ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు రియల్ లైఫ్లో కూడా సిస్టమేటిక్గా మళ్ళీ సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకుంటూ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తారో వాళ్ళు గ్యారంటీగా మంచి పొజిషన్లో ఉంటారు మేడం. అందువల్ల శాలరీ ఎలా ఉంటుంది క్వాలిఫైడ్ కంటే, క్వాలిఫై అయ్యేంతవరకు మనం చెప్పగలుగుతాం, కానీ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత 2-3 years తర్వాత ఎవరు ఏ పొజిషన్లో ఉంటారంటే ఎవరు చెప్పలేము మేడం. కరెక్ట్ అండి. అయితే 19 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు కదా చంద్రశేఖర్ గారు, అంటే ఇంజనీరింగ్ ఒక డాక్టర్, ఇంజనీర్, అలాగో అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, కానీ ఒక డాక్టర్కి ఎంత అంటే ఒక గౌరవం ఉంటుందో, వీళ్ళు తెలివైన వాళ్ళు, చదువులో కష్టపడే వాళ్ళని ఉంటుందో, అంతకు మించి సీఏకు ఉండేది. అదే ఇప్పటికి కూడా మన సమాజంలో, మన సంఘంలో ఉందనుకుంటున్నారా? అంటే మనం ఒక చిన్న మాట చెప్తాను మేడం. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఏ దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉంటాం మేడం, బాగా డబ్బులు సంపాదిస్తే సిఏ దగ్గరికి వెళ్తాం. కరెక్ట్. అందుకని ఎవరైతే డబ్బులు సంపాదిస్తుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా సిఏ సర్వీసెస్ అని నీడు. అంటే ఇంతకుముందు ఉన్న గౌరవం ఇప్పుడు ఉన్న గౌరవం ఇప్పుడు, ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ మంది బిజినెస్ చేసేవాళ్ళు బాగా పెరిగారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా బాగా పెరిగారు. వీళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ ప్రాఫిట్లో ఉందనుకోండి, ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇమీడియట్గా ఎవరు గుర్తొస్తారంటే సిఏ గుర్తొస్తారు. అంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నా సరే, బిజినెస్ లాభాల్లో ఉందా, ఎంత ట్యాక్స్ కట్టాలి, నష్టాల్లో ఉందనుకోండి ఎలా మనం బయటికి తీసుకురావాలి, ఇవన్నీ జనరల్గా ఏం చూస్తూ ఉంటారంటే, ఇవన్నీ కూడా ఈ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా జనరల్గా సిఏలు చూస్తూ ఉంటారు మేడం. అందువల్ల ఒక నానుడు ఉంది,
ప్రపంచంలో డబ్బుకి ప్రాముఖ్యత ఉన్నంత కాలం సీఏలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ రైట్ నౌ ఇప్పుడు తీసుకుంటే మేడం ఆల్మోస్ట్ ఆల్ మనకి మన ఇండియన్ ఎకానమీకి 20 లక్షల మంది సీఏలు కావాలి, కానీ జస్ట్ సీఏ కంప్లీట్ చేసిన 2.5 lakhs లోపు మాత్రమే ఉన్నారు. సీఏకి వచ్చే విద్యార్థులు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. అంటే రీజన్ ఏంటంటే సీఏ కోర్సు గురించి సరిగ్గా అవగాహన లేదు. అంటే ఇంతకు ముందుతో పోల్చినప్పుడు పర్లేదు, బట్ స్టిల్ ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసుకొని సక్సెస్ అయ్యారనుకోండి, ఓకే మేడం. ఎవరైనా ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ విలేజ్లో నుంచి మళ్ళీ సీఏలోకి రావాలంటే ఆ అబ్బాయి వెళ్ళి ఫెయిల్ అయ్యాడు కాబట్టి మళ్ళీ సీఏకి రావడానికి భయపడుతున్నారు. అలా కాకుండా ఒకరితో కంపేర్ చేసుకోకుండా నేను బాగా చదువుతాను, ఒకరితో నాకు సంబంధం లేదు అంటే కంపారిజన్ లేకుండా సీఏలోకి వచ్చారనుకోండి, ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. అయితే చంద్రశేఖర్ గారు సీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి వాటిల్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రైవేటైజేషన్లో, అలాగే విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా, వాటి మీద ఏమైనా చెప్తారు? ఓకే, తప్పనిసరి మేడం. యాక్చువల్గా విదేశాల గురించి అడుగుతున్నారు కదా, అది ముందు ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం మేడం. అంటే మన ఇండియాలో బిజినెస్ చేస్తున్న వ్యక్తులకి ఎలా సీఏ సర్వీసెస్ అవసరం, అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద బిజినెస్ చేస్తున్న వ్యక్తులకు కూడా సీఏ సర్వీసెస్ అవసరం ఉంటుంది మేడం. అదేవిధంగా మన ఇండియాలో అకౌంటింగ్ సిస్టమ్, డెబిట్ టు క్రెడిట్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం మీద కూడా డెబిట్ టు క్రెడిట్ అకౌంటింగ్ సిస్టమ్ ఇలానే ఉంటుంది. అందువల్ల ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా సరే సీఏ కంప్లీట్ చేస్తే అక్కడ బ్రతికేయచ్చు మేడం. అదేవిధంగా ఇండియాలో సీఏ కంప్లీట్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆస్ట్రేలియాలో కానీ లేదా యూఎస్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ సిపిఏ అంటారు మేడం. ఇక్కడ మన ఇండియాలో సీఏ అని ఎలా అంటారు, అక్కడ సిపిఏ అంటారు, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఇండియాలో మాత్రమే సీఏ చాలా కష్టంగా ఉంటుంది. కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ ఇండియాలో సీఏ కంప్లీట్ చేయలేక కానీ ఆస్ట్రేలియా యూఎస్ వెళ్ళేసి అక్కడ సిపిఏ కంప్లీట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అందువల్ల ఎవరైతే సీఏ అనుకుంటున్నారో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో హ్యాపీగా విదేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు, అక్కడ కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది మేడం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకంటే చాలా వరకు దీని మీద కూడా ఎక్కువ మందికి అవగాహన లేదు కాబట్టి పాయింట్ అడిగారు మేడం. సీఏలు జనరల్ గా ఎక్కడ ఉద్యోగాలు ఒక చిన్న కంపెనీ అనుకోండి మేడం, చిన్న కంపెనీ అయినప్పుడు ఒక సీఏ ఉంటాడు, అన్ని లావాదేవీలు తనే చూస్తూ ఉంటాడు. అదే పెద్ద కంపెనీలు తీసుకున్నాను అనుకోండి, కొన్ని వందల మంది సీఏలు ఉండే అవకాశం కూడా ఉంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆడిట్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా సీఏలు వర్క్ చేస్తూ ఉంటారు మేడం. అందువల్ల సీఏ ఎక్కడ వర్క్ చేస్తా అంటే ప్రతి చోట అకౌంట్స్ ఉన్న చోట ప్రతి చోట కూడా సీఏ నీడ్ ఉంటుంది మేడం. అయితే ఇప్పుడు ఎంఈసీ సిఈసీ చదువుతున్న విద్యార్థుల్లో అంటే ఎవరైనా ఎవరేజ్గా ఉన్నారనుకోండి చంద్రశేఖర్ గారు, మరి అలాంటి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే ఎంఈసీ సిఈసీ గ్రూప్ అయిపోయిన తర్వాత బాగా చదివే విద్యార్థులు కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి అసలు ఏమీ ఆల్టర్నేటివ్స్ లేవనుకొని బీకామ్లో జాయిన్ అవుతూ ఉంటారు మేడం. బీకామ్ జనరల్ కానీ కంప్యూటర్స్ కానీ బీబీఏ కానీ బీకామ్ హానర్స్ బీకామ్ ట్యాక్సేషన్ అని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రయాణం 1 lakh నుంచి 5 lakhs వరకు పే చేస్తున్నారు డిగ్రీ కోసం మాత్రమే. అలాంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే అన్నెసరీగా డిగ్రీ కోసం 3 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు. డిగ్రీతో పాటు బీకామ్ జనరల్తో పాటు సిఎంఏ ఏ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరండి. 2022 డిసెంబర్లో సిఎంఏ ఫౌండేషను, 2023 డిసెంబర్లో సిఎంఏ ఇంటరు, 2024 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్, 2025 ఏప్రిల్లో మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ కావడానికి 6 months ముందే మీకు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు డిగ్రీ యాజ్ వెల్ as సిఎంఏ 2 పట్టాతో బయటకు వచ్చారనుకోండి, గ్యారెంటీగా 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత మంచి కాలేజీలో చదివినా 10 lakhs నుంచి 15 lakhs రూపీస్ మీరు డిగ్రీ కోసం ఖర్చు పెట్టినా మీరు ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఎంబీఏలో జాయిన్ అవ్వాలి అంటే లోకల్ కాలేజీలో అయితే ఐసెట్ ఎగ్జామ్ రాసుకోవాలి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మీరు మ్యాట్ కానీ క్యాట్ కానీ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలా కాకుండా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదా ఎంబీఏ మంచి కాలేజీలో ఐఐఎమ్స్ లాంటి కాలేజీలో చేయాలనుకున్నప్పుడు డిగ్రీతో పాటు సిఎంఏ చదవడానికి ట్రై చేయండి. ఓకే, అదే సిఎంఎస్ ఇయర్లో చేరే విద్యార్థులు 100% సిఏ పూర్తి చేస్తారని మీరు చెప్పగలరు చంద్రశేఖర్ గారు? మీరు 1 కాదు 2 కాదు 19 ఏళ్ళుగా మీరు సిఎస్సిఎంఏ కోర్సుకు శిక్షణ ఇస్తున్నారు. ఓకే మేడం, యాక్చువల్గా సిఎంఎస్ ఫర్ సిహెచ్లో చేరే విద్యార్థులకి నేను 100% లైఫ్లో సెటిల్ అవుతారని గ్యారంటీ ఇస్తాను మేడం. 100% సిఏ కంప్లీట్ చేస్తారు, సిఎంఏ కంప్లీట్ చేస్తారని నేను చెప్పను మేడం. బట్ 100% లైఫ్లో సెటిల్ అవ్వడానికి మాత్రం మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎలా చేస్తున్నాం అంటే మేడం, మా దగ్గర ఉన్న ప్లానింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మేలో సిఏ ఫౌండేషన్, జూన్లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తారు మేడం. స్టూడెంట్ బాగా చదివే విద్యార్థి అయితే 2 పాస్ అవుతాడు. యావరేజ్ విద్యార్థి అనుకోండి, ఒకవేళ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినా సిఎంఏ ఫౌండేషన్ పాస్ అవుతారు. వన్స్ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారనుకోండి, వాళ్ళకి డిగ్రీలో అడ్మిషన్ తీసుకుంటాం. మళ్ళీ సిఎంఎస్ డిగ్రీ కాలేజీలో మా అడ్మిషన్ తీసుకుంటాం మేడం. బీకామ్ జనరల్లో కానీ కంప్యూటర్స్లో తీసుకున్నాం. బీకాము యాజ్ వెల్ as సిఎంఏ 2 ప్యారలల్గా చదివే విధంగా మేము చూస్తూ ఉంటాం మేడం. ఒకవేళ వరస్ట్ సిచ్యుయేషన్లో స్టూడెంట్ అసలు బ్యాడ్ స్టూడెంట్ అనుకుందాం, అసలు వరస్ట్ కేస్
డిగ్రీ 3 years అయిపోయేలోపు వాళ్ళకి సిఎంఏ అసలు ఏమీ కాలేదు మేడం అనుకుందాం. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంబీఏలో జాయిన్ అవుతారు మేడం. ఇప్పుడు ఎంబీఏకి వచ్చే విద్యార్థులు ఎలా ఉంటారంటే నార్మల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుకొని ఎంబీఏకి వచ్చారు. ఇక్కడ మన స్టూడెంట్ మాత్రం మన డిగ్రీ కాలేజీలో సిఎంఏ చదువుకొని ఎంబీఏకి వచ్చాడు సబ్జెక్ట్ మీద. అంటే ఇక్కడ ఈ స్టూడెంట్ మా స్టూడెంట్ 3 years కష్టపడ్డాడు కానీ సిఎంఏ కాకపోవచ్చు, సిఏ కాకపోవచ్చు. సిఎంఏ పాస్ అవ్వాలంటే మేడం అన్ని సబ్జెక్టుల్లో నాలెడ్జ్ ఉండాలి. అకౌంట్స్, ట్యాక్సేషను, జిఎస్టీ మీద, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద, ఆడిటింగ్ మీద, లా మీద అన్ని సబ్జెక్టులో నాలెడ్జ్ ఉండాలి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా ఎంబీఏలో స్పెషలైజేషన్ కనుక ఫైనాన్స్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ స్టూడెంట్ 3 years కష్టపడి ఎంబీఏకి వెళ్ళాడు. వేరే కాలేజీ నుంచి వచ్చే స్టూడెంట్స్ 3 years జస్ట్ సరదాగా తిరిగేసి డిగ్రీలో ఎంబీఏకి వచ్చారు. గ్యారంటీగా ఎంబీఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఎంబీఏ కాలేజీలో కానీ మా స్టూడెంట్ క్లాస్ ఫస్ట్ వస్తాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అందువల్ల స్టూడెంట్ ఎవరైతే సిస్టమేటిక్గా మేము చెప్పింది వింటారో వాళ్ళు 100% లైఫ్లో సెటిల్ అవుతారు మేడం. ఓకే, చాలా చాలా మంచి విషయం తెలియజేశారండి. అయితే కాకపోతే మనం మొదటి నుంచి అనుకుంటున్నాడుగా చంద్రశేఖర్ గారు, సిఏ అనేది చాలా చాలా మంచి కోర్సు, కాకపోతే అవగాహన అయితే తక్కువ ఉంది. అలాగే మరి అమ్మాయిలు మీ దగ్గర చేరే అమ్మాయిల సంఖ్య ఎలా కనిపిస్తోంది? అలాగే వాళ్ళ కోసం మీరు అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేస్తున్నారండి? ఓకే మేడం, ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా చెప్పాను మేడం. యాక్చువల్గా అమ్మాయిలు దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు వచ్చేసరికి మా దగ్గర అమ్మాయిలు జూనియర్ ఎంఈసీ, సీనియర్ ఎంఈసీ తోటి సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ తీసుకుంటారు మేడం. ఆ తర్వాత సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అమ్మాయిల కోసం సపరేట్గా హాస్టల్ ఉంది. ఇండియాలో ఓన్లీ 1 కాలేజ్, ఇంకెక్కడా కూడా లేదు మేడం. అంటే వేరే కాలేజీలు వచ్చేసరికి ఇంటర్మీడియట్ వరకు సపరేట్గా ఉంది కానీ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ వచ్చేసరికి అన్ని కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఉన్నాయి మేడం. మన సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రం ఆల్మోస్ట్ ఎందుకంటే మేడం యాక్చువల్గా అమ్మాయిలు సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ తక్కువ మంది ఉంటారు. బట్ తక్కువ మంది విద్యార్థులు ఉన్నా కూడా రిజల్ట్స్ బాగుండాలి, ఈ స్టూడెంట్స్ ఎక్కడ డీవియేట్ కాకుండా బాగా చదువుకోవాలి, 100% లైఫ్లో సెటిల్ అవ్వాలని అమ్మాయిల కోసం మేము సపరేట్గా సిఏ ఇంటర్ వరకు, సిఎంఏ ఇంటర్ వరకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ప్రతి స్టూడెంట్ కూడా బయట ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఆ హాస్టల్లో ఉండి సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఆర్టికల్స్కి మాత్రమే బయటకు వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాం. ఓకే, అయితే జనరల్గా చంద్రశేఖర్ గారు ఎవరైనా ఇప్పుడు మన పర్ణిక చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే సిఏ పట్ల పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల. అయితే మీరు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఒక ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో ఎలా వాళ్ళతో కాంపిటేటివ్గా చూసుకున్నా వీళ్ళు ఎంత బాగా ఎదుగుతున్నారు అనేది. మరి సిఏ చదవాలి అనుకునే వాళ్ళకి అంటే మొదటి నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఈ సిఏ గ్రూప్కి వెళ్తే బాగుంటుందని మీరైతే అనుకుంటారండి? మేడం ఎవరైతే సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషను, డిటర్మినేషను, ప్లస్ నేను లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి, మంచి పొజిషన్లో ఉండాలి, సొసైటీలో ఒక స్టేటస్ ఉండాలి అనుకునే విద్యార్థులకు మాత్రం సిఏ కోర్స్ అనేది ఒక వరం చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే అంటే జనరల్గా మేము చాలామంది విద్యార్థులను చూస్తూ ఉంటాము, ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏంటి అంటే సిఏ అనగానే సిఏనా అని చెప్పంటారు. సిఏ అంటే మీకు అన్ని కంపెనీ గురించి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే ట్యాక్సేషన్ సబ్జెక్ట్ కానీ, అకౌంట్ సబ్జెక్ట్ కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ అన్నీ తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక స్టేటస్గా భావిస్తూ ఉంటాం మేడం. అందువల్ల ఎవరైతే సిఏలోకి రావాలనుకుంటున్నారో ఈజీ గోయింగ్ స్టూడెంట్స్ కాకుండా లాస్ట్ 1 month, లాస్ట్ 10 days చదువుతాను అనే విద్యార్థులు కాకుండా రెగ్యులర్గా అంటే కూడా ఏదో రోజు 24 hours చదవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అయిన తర్వాత ఎవ్రీడే ఎవరైతే 2 to 3 hours ప్రిపేర్ అవుతారో చాలు మేడం. క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత క్లాసెస్ జనరల్గా 8 hours కండక్ట్ చేస్తాం మేడం. 8 hours క్లాసెస్ 2 to 3 hours ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, సిఏ ఇంటర్కి వచ్చినప్పుడు 3 to 4 hours సిస్టమేటిక్గా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అవుతారు మేడం. అందువల్ల మా దగ్గర షెడ్యూల్ కూడా ఎలా ఉంటుందంటే 24 hours వాళ్ళకి ఓన్లీ 8 hours క్లాసెస్, 4 hours మాత్రమే ప్రిపరేషన్ ఉంటుంది మేడం. రిమైనింగ్ 12 hours వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు. ఓకే, అంటే మీరు మొదటి నుంచి పిల్లలు మరీ స్ట్రెస్ వేయకుండా ఏ రోజు చెప్పిన వారు చదువుకునే విధంగానే మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ సాధిస్తున్నారు. పిల్లలపై కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు చెప్తున్నారండి. హైదరాబాద్ నుంచి మనకి ఇంకో కాల్ ఉన్నారు. రాజలింగం గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటో చంద్రశేఖర్ గారిని అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, సిఏ చేస్తే మాకు డౌట్ సార్, ఎంతసేపు మన కంపెనీస్ చెప్తున్నారు కదా, అంటే సిఏ చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం, ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వ పరంగా ఏమైనా అవకాశాలు ఉంటాయా సార్? సార్ యాక్చువల్గా సిఏ చదివిన వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళరండి. మేము యాక్చువల్గా నేను సిఏ కంప్లీట్ చేసిన కొత్తలో అప్పుడు యాక్చువల్గా బైఫర్కేషన్ లేదండి, బిఫోర్ బైఫర్కేషను ఏపీఎస్ఆర్టీసీలో డిపోలో ఎవరైతే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సిఏలు కానీ సిఎంఏలు కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు రిక్వైర్మెంట్ అని చెప్పి ఒక దాని జాబ్ ప్రకటన అంటారు కదా, అది విడుదల చేశారండి. మేము నవ్వుకున్నాం సార్, ఒక్కరు కూడా అప్లై చేయలేదండి.
ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రీనోటిఫికేషన్ ఎంకామ్ కంప్లీట్ చేసినా పర్లేదు అని చెప్పి అడిగారు సార్. అంటే ఎవరు కూడా సిఏ కానీ సిఎంఏలు కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఫస్ట్ వెళ్ళరండి. కాకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్, ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అవుతూ ఉంటారు సార్. ఎక్కువ మంది సిఎంఏ క్వాలిఫైడ్స్. అంటే ఉద్యోగ భద్రత అంటే ఎవరంటే సార్ జనరల్గా ఏంటంటే మనకి వేరే ఉద్యోగాలు రావు అనుకున్నప్పుడు మాత్రమే దీంట్లోకి వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ తీసుకున్నాను అనుకోండి సార్, అక్కడ శాలరీస్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకున్నప్పుడు సిఏ కంప్లీట్కి 50,000, తర్వాత సంవత్సరానికి 1,000 రూపాయలు అట్లా పెంచుకుంటూ పోతూ ఉంటారు సార్. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉంటుందంటే 50,000 నుంచి డైరెక్ట్గా 75,000, 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs కూడా రావచ్చు. ఇక్కడ రీజన్ ఏంటంటే సార్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి, అంటే ఒక సిఏ కంప్లీట్ అయిన వ్యక్తి ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ శాలరీస్ కానీ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఏంటంటే వాళ్ళు ఏజ్తో పాటు ప్రమోషన్స్ వస్తాయి కానీ ప్రమోషన్స్ ఎలా వస్తాయి అంటే పర్ఫార్మెన్స్ బేస్ మీద రావు. కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు కూడా సీఏల వైపు వెళ్ళరు సార్. అలాగే చంద్రశేఖర్ గారు, ఇంకా థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఎవరికి వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ కూడా పెట్టుకునే అవకాశం సీఏలో ఉంది కదండి. ఎస్ మేడం, యాక్చువల్గా నేను ఎందుకంటున్నా అంటే ఈ సిఏ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కావాలంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఇంతకు ముందు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ శాలరీ ఉందనుకోండి, ఒక 1 lakh శాలరీ వస్తున్నప్పుడు మీకు ఇమీడియట్గా ఎవరు గుర్తొస్తారంటే సిఏ గుర్తొస్తారు. ప్రాక్టీసింగ్ చార్టర్ దగ్గరికి వెళ్ళేసి సార్ నాకు శాలరీ 1 lakh వస్తుంది, మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, దానికి ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్. అంటే ఇక్కడ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే జాబ్కైనా వెళ్ళిపోవచ్చు మేడం, ఎలా అయినా పర్లేదు. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ 4-5 years వాళ్ళు జాబ్ చేస్తారు మేడం, 4-5 years అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ పెట్టుకుంటూ ఉంటారు. ఎలా అయినా కూడా ఇబ్బంది ఉండదు మేడం. ఓకే, అంటే మీరు చెప్తుందని బట్టి చంద్రశేఖర్ గారు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు. వరస్ట్ ఇన్ కేసు ఇది కోర్సు కంప్లీట్ చేయలేకపోయిన వాళ్ళు ఎంబీఏలైనా మంచి సీట్ సంపాదించుకుని అక్కడైనా తమ సత్తా చాటగలరు అంటున్నారు. అలాగే వాళ్ళు ఓన్గా పెట్టుకుని సీఏ వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ పెట్టుకొని కూడా, ఎందుకంటే చాలా మంది ఓన్ ప్రాక్టీస్ పెట్టుకునే వాళ్ళు చూస్తుంటాం, మాకు ఏదైనా అవసరం అనుకుంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం కాబట్టి. అయితే అన్నింటికంటే ఇప్పుడు ముందు నుంచి పిల్లలు అంటే 10th క్లాస్ అయిన వెంటనే వచ్చే విద్యార్థుల సంఖ్య మీకు ఎక్కువగానే కనిపిస్తుందా, లేకపోతే ఇంకెక్కడైనా జాయిన్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారా? మేడం యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే ఎంఈసీలో ఏదో కాలేజీలో జాయిన్ అవుతారు, లోకల్ కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇక్కడ సరిగ్గా సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వలేదు, అప్పుడు మళ్ళీ వెతుకుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ మేము సిఏ ఫౌండేషన్ అక్కడ జాయిన్ అయ్యాము, మాకు సిఏ ఫౌండేషన్ కోచింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఎందుకంటే మేడం మేము ఎక్కువ మంది విద్యార్థులు చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 100+ స్టూడెంట్స్ మాకు ఇప్పుడు ఆర్టీసీ మీద జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా పాపం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కాలేజెస్లో, హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ డిఫరెంట్ కాలేజెస్లో చదువుకొని ఫస్ట్ ఇయర్ అక్కడ సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వలేదని మా దగ్గరకు వచ్చారు. అందువల్ల మేము స్టూడెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు సిఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్తో పాటు ఏ కాలేజీలో అయితే ఫస్ట్ డే నుంచి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో ఆ విద్యా సంస్థలో జాయిన్ అయితే మాత్రమే ఫస్ట్ సక్సెస్ అవుతారు. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే సార్ మా ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిన విద్యార్థులు మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఒకసారి కొంతమంది కాలేజీలు పిఆర్ఓస్ మా దగ్గరకు వచ్చారు, ఎంపీసీ అయిపోయిన తర్వాత కూడా మీరు సిఏ చదువుకోవచ్చు అని చెప్తే మాకు తెలియక ఎంపీసీలో చేరాము సార్ అంటారు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే 10th పాస్ అయిన విద్యార్థులకి మీరు ఎంపీసీ చదువుకొని సిఏలోకి వచ్చారనుకోండి, మీరు అక్కడ చదువుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ అసలు ఏమీ హెల్ప్ అవ్వండి. ఎందుకంటే సిఏలో ఉండేది అకౌంటెన్సీ, ఎకనామిక్స్ సబ్జెక్టు. అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకొని ఇక్కడికి వచ్చారనుకోండి ఏమీ హెల్ప్ అవ్వదు. అందుకని నేను గైడెన్స్ ఏం ఇస్తున్నా అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఆల్రెడీ మీరు డెసిషన్ తీసుకున్నారో సిఏ చదవాలని, ఇంటర్మీడియట్ ఎంఈసీ తీసుకోండి. ఎంఈసీతో పాటు ఏ కాలేజీలో అయితే సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ ఆఫర్ చేస్తున్నారో ఆ విద్యా సంస్థలో చేరితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చిలో కంప్లీట్ అయిన తర్వాత మీరు మేలోనే సిఏ ఫౌండేషన్, జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ పాటికే ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసుకున్నారు, ఇప్పుడు సిఏలోకి రావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడి నుంచి అయితే మీకు ఇంటర్మీడియట్ బేసిక్స్, అదేవిధంగా అకౌంట్స్ బేసిక్స్ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చెప్తున్నారో ఆ విద్యా సంస్థలో చేరితే మీరు నవంబర్లో సిఏ ఫౌండేషన్ రాసుకునే అవకాశం ఉంటుంది. చంద్రశేఖర్ గారు, మరి మీ బ్రాంచెస్ విషయానికి వస్తే ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయా? ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి మేడం. మాకు ఓన్లీ హైదరాబాద్లో కూడా మొత్తం 7 డే స్కాలర్స్ బ్రాంచెస్ ఉన్నాయి, 2 హాస్టల్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం. ఎందుకంటే సిఏ కోచింగ్ అంటే సిఏలు మాత్రమే చెప్పాలి మేడం. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంటర్మీడియట్ కోచింగ్ అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్ ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తుంటాం అంటే మార్నింగ్ టైం అంతా వచ్చేసరికి ఇంటర్మీడియట్ కోచింగ్ ఇస్తాం మేడం, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఎవరిస్తారంటే తప్పనిసరిగా సిఏ ఫ్యాకల్టీస్తో మాత్రమే అకౌంటెన్సీ సబ్జెక్టు, లా సబ్జెక్టు,
అకౌంటెన్సీ అయితే సిఏ క్వాలిఫైడ్, లా అనుకోండి సిఏ కానీ సిఎస్ క్వాలిఫైడ్ కానీ టీచ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం బయట ప్రాంతాలకు వెళ్ళాం అనుకోండి, వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి సిఏ ఫ్యాకల్టీ అక్కడ దొరకరు మేడం. ఎస్పెషల్లీ సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ కానీ ఫ్యాకల్టీస్ దొరకరు. అక్కడ సిఏ కోచింగ్ ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు. ఇంటర్మీడియట్కి చెప్పే ఫ్యాకల్టీ తోటి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ కనుక సిఏకి చెప్పగలిగితే వాళ్ళు అసలు అక్కడ ఎందుకు వర్క్ చేసుకుంటారు, వాళ్ళే సిఏ చదువుకుంటారు కదా. అందుకని స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, వేరే ప్రాంతాల్లో సిఏ కోచింగ్ ఇస్తున్నామంటే అది పాజిబిలిటీ ఆల్మోస్ట్ లేదని మనం చెప్పుకోవచ్చు. అక్కడ మనం చీట్ చేస్తామని మనం చెప్పుకోవచ్చు మేడం. ఓకే, అయితే చంద్రశేఖర్ గారు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులు కొంతమందికి సిఏ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు కూడా కొంత భయపడుతూ ఉంటారు. అలాంటి పేరెంట్స్కి అయితే మీరు ఒకసారి ఒక మాట ఏం చెప్తారండి? అంటే ఇక్కడ పేరెంట్స్ ఎలాంటి భయమో అవసరం లేదు. స్టూడెంట్ కనుక బాగా చదివే విద్యార్థి, అదేవిధంగా మీరు రెగ్యులర్గా చదివించుకోగలిగితే, రెగ్యులర్గా చదివించడం అంటే రెగ్యులర్గా ఏదో ఒక రోజుకు 24 hours చదవడం కాదు. డైలీ క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇంటికి వచ్చాక 2-3 hours కనుక స్టూడెంట్ కనుక ప్రిపేర్ అయ్యే విధంగా మీరు చూడగలిగితే ఆ స్టూడెంట్ గ్యారెంటీగా సక్సెస్ అవుతాడు. సిఏ అంటే ఒక అపోహ ఉంది, ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే సిఏ స్టూడెంట్ అడగండి, ఒక క్వశ్చన్ అడగండి. నేను చాలా మంది విద్యార్థులను అడుగుతూ ఉంటాను, ఫెయిల్ అయినప్పుడు మా దగ్గరకు వస్తే నువ్వు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు? ఒకసారి ఎగ్జామ్ రాయాలంటే మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి ఆల్మోస్ట్ 1 year ప్రిపేర్ అవుతాం. కానీ సిఏ స్టూడెంట్ ఏం చెప్తా అంటే, సార్ నేను 1 month ప్రిపేర్ అంటారు. అలా కాకుండా ఏ స్టూడెంట్ అనేది సిస్టమేటిక్గా 6 months కనుక ప్రిపేర్ అయితే గ్యారెంటీగా పాస్ అవుతాడు. ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే లాస్ట్ 1 monthలో కానీ, లాస్ట్ 10 daysలో కానీ, లాస్ట్ 2 months కానీ ప్రిపేర్ అవుతున్నారు. అలా కాకుండా 6 months కనుక స్టూడెంట్ కనుక వాళ్ళు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నారో కోచింగ్ మెటీరియల్తో పాటు సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ 2 మెటీరియల్ చక్కగా నోట్స్ రాసుకుంటూ దాన్ని రివిజన్ చేసుకుంటూ 6 months ప్రిపేర్ అయితే గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇంకా కాల్ చూద్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఏలూరు అండి. నా పేరు ఎంఈశ్వర్ తరుణ్. చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. ఇప్పుడు నాది ఎంపీసీ అయిపోయిందండి, 2nd year. ఓకే, సిఏ సిఎంఎస్ దేనికి సంబంధించిందండి? సిఏ కోర్స్ అంటే యాక్చువల్లీ వచ్చేసరికి చార్టెడ్ అకౌంటెంట్ అన్న ఒక బిజినెస్ మొత్తం కూడా ఆర్థిక లావాదేవీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, మీ నాన్నగారు ఒక చిన్న బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ మనం ఎంత సరుకు కొన్నాము, ఎంత కమ్మాము, ఎంత ప్రాఫిట్, ఇవన్నీ కూడా సిఏలు చూస్తూ ఉంటారు మేడం నాన్న. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆదాయం వచ్చింది అనుకోండి, ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే మొత్తం లెక్కలన్నీ కూడా ఎవరు చూస్తుంటారంటే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సిఏ చూస్తూ ఉంటారు. సిఎంఏ కోర్స్ అడిగారు, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కాస్ట్ తక్కువ ఉండే విధంగా చూస్తారు. కాస్ట్ రిడక్షను, కాస్ట్ కంట్రోలు, అంటే కాస్ట్ పెరగకుండా చూస్తారు. కాస్ట్ కనుక పెరిగిందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ పెరిగితే మన ప్రోడక్ట్ ఎవరు కొనరు నాన్న. అందుకని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ప్రతి ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ఆల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా సిఎంఏ కాస్ట్ అకౌంటెంట్ వర్క్ చేస్తూ ఉంటారు నాన్న. ఓకే అండి, రైట్ అండి చంద్రశేఖర్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. సిఎంఏ కానీ సిఏ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంత మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే అసలు ఇదేమి నిజానికి అందరూ అంటే పాస్ అవ్వడం అనేది, సిఏ పాస్ కావడం అనేది చాలా కష్టం అనేది ఒక అపోహ మాత్రమే చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చంద్రశేఖర్ గారు. సిఏ పట్ల నిజానికి చాలా మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి. అలాగే పర్ణిక, మీరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు సిఎంఎస్ ఫర్ సిఏలో. ఇక్కడ ఎలా ఉంది కోచింగ్, అలాగే పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, అది ఏమీ అంత కష్టం కాదు, చాలా సిస్టమేటిక్గా చదువుకుంటే చాలా బాగా సక్సెస్ అవ్వచ్చని మీలాంటి విద్యార్థికి తెలియజేసినందుకు ధన్యవాదాలు పర్ణిక, మా స్టూడియోకి వచ్చినందుకు. మరి విన్నారు కదా, సిఏ పాస్ అవడం అనేది కష్టం అనేది మాత్రం అపోహ అని చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. మరి సిఎంఎస్ ఫర్ సిఏలో పాస్ పర్సంటేజ్ కావచ్చు, లేకపోతే కోచింగ్ కానీ ఎలా ఉంటుందనేది తెలియజేశారు. ఇది ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.